చాగంటి గురువు గారికి నమస్కారము. నా పేరు అపూర్వ సహస్ర. నేను హైదరాబాద్లో 9వ తరగతి చదువుతున్నాను. మన వేద శాస్త్రాలలో పరమాణు నిర్మాణం గురించి ఏమైనా చెప్పబడి ఉంటే దయచేసి తెలపగలరు. ధన్యవాదములు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. అపూర్వ సహస్ర అడిగిన ప్రశ్న, మన వేద శాస్త్రాల్లో పరమాణు నిర్మాణం గురించి ఏమన్నా ఉందా? మొట్టమొదట మనం ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేదంలో చెప్పిన పరమాణువు ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్తున్న పరమాణువు వేరు. మనకి ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో వాళ్ళు పరమాణువు అనే దానికి ఒక యాటమ్, సబాటమిక్ పార్టికల్స్ అన్నారు. ఫస్ట్ యాటమ్ అన్నారు, అది డాల్టన్స్ థియరీ ప్రకారము యాటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్టికల్ అన్నారు. తర్వాత అది యాటమ్ని విచ్ఛిన్నం చేయగలిగినప్పుడు ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను, ఇంకా ఇట్లా మాట్లాడుకుంటూ పోయాం. సో వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ఫస్ట్లో అప్పుడు చెప్పినప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని పరమాణువు అని రాశారు, అణువు అని రాశారు. తర్వాత అవి విచ్ఛిన్నమైన తర్వాత దానిలో ఉన్న వాటిని మళ్ళీ ఎలక్ట్రాన్, ప్రోటాన్ వాటిని పరమాణువులు అన్నారు. సో ఇప్పుడు ఫస్ట్లోనేమో యాటమ్నే పరమాణువు అన్నారు, తర్వాత దాన్ని విచ్ఛిన్నం చేయగలిగినప్పుడు వీళ్ళు దాన్ని మళ్ళీ ఏమిటి అది అణువు, మిగతా పరమాణువులు అన్నారు. కానీ మన వేదశాస్త్రాలు ఉన్నది వేరు. మనకి శాస్త్రాల్లో చెప్పింది ఏమిటి, వేదంలో చెప్పింది ఏమిటి అనే దానికి నేను ఒక వీడియో మీకు అటాచ్ చేసి పెడుతున్నాను, చూడండి, చక్కగా ఉంటుంది. దానికి మొత్తం సృష్టి ఎలా జరిగిందో అన్నీ చెప్తాను. అయితే ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సిందంటే, అవ్యక్తము అంటే ప్రకృతి, అంటే అవ్యక్తము అంటే వ్యక్తము కానటువంటిది. ఎప్పుడైతే మనకి ప్రళయం అయిపోతుందో అన్ని అవ్యక్తంలో చేరిపోతాయి. ఆ అవ్యక్తం నుంచి వ్యక్తం అవడం మొదలు పెడతాయి. సో పరమాణువులు 3 రకాలు, సత్వ, రజస్తమో గుణములు కలిగినవి 3 ఉంటాయి. సో వీటి 60 పరమాణువులు, అంటే ఆ 60 పరమాణువులు కలిపితే మనకి ఒక అణువు ఏర్పడుతుంది. అలాంటివి 2 అణువులు కలిపితే మనకు ఒక ద్వనుకం ఏర్పడుతుంది. ద్వనుకము అంటే స్థూల వాయువు అని అర్థం అనమాట. సో ఆ ద్వనుకం నుంచి మనకి అలాంటి 3 కలిపితే ఏమిటి, 4 కలిపితే ఏమిటని మనకి ప్రకృతి, మనకి పంచభూతాలు ఎట్లా ఏర్పడతాయి చెప్తాను అనమాట. ద్వనుకము స్థూల వాయువు అంటే ఏంటంటే వాయువుకు సంబంధించిందనమాట. సో ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు అంటే, ఈ ద్వనుకమే ఎలక్ట్రాన్ అనుకోవచ్చు అనమాట. అలా ఎలా చెప్పాను నేను అంటే, దాన్ని నా రీసెర్చ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. సో ద్వనుకం అన్నది ఎలక్ట్రాన్ అంటే 60, 120 పరమాణువులు కలిసి చేసింది స్థూల వాయువు. ఓకే, దాన్ని మనము ద్వనుకము అంటాం అనమాట. ఈ ద్వనుకము 7 అరల్లో తిరుగుతూ ఉంటుందని చెప్పి వాయువు దర్శనంలో రాశాడు అనమాట, అంటే వాయు పురాణంలో. సో ఇలా మనకి రకరకాల శాస్త్రాలన్నీ కలిపి మనం జోడిస్తే మనకి తెలిసేది ఏంటంటే, ద్వనుకము, తర్వాత త్రణుకము ఇట్లా ఏర్పడుతుంటాయి. సో ఇప్పుడు మనము ఈ ద్వనుకాలు 3 కలిపితే త్రణుకం ఏర్పడుతుంది. ఆ తర్వాత త్రణుకం అంటే అగ్ని, తర్వాత జలము, తర్వాత పృథివీ ఇట్లా ఏర్పడతాయని మనకి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. వేదం కూడా అదే చెప్తుంది. సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న, క్రియేషన్ ఎలా జరుగుతుంది, మరి పరమాణువు అన్నప్పుడు ఆ పరమాణువు ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ 60 పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవి మన లెక్కన పరమాణువు, అంటే ఒక్కొక్క పరమాణువు అవ్యక్త స్థితిలో ఉంటుంది, అంటే వ్యక్తం కానటువంటి స్థితిలో ఉంటుంది. అది పరమాణువు మన లెక్కన, అది వ్యక్తం చేయబడదు. సో వ్యక్తం చేయబడిన దాన్ని నేను ఎలా దాని స్ట్రక్చర్ ఉంటుందో చెప్పడం కష్టం మనకి. సో ఇప్పుడు అలా కాదు, 60 పరమాణువులు కలిసినవి ఒక అణువు ఏర్పడింది కదా, అలాంటివి 2 అణువులు కలిపితే ఒక ద్వనుకం కదా, కాబట్టి దీనికన్నా స్ట్రక్చర్ ఉంటుందా అంటే గ్యారంటీగా ఉంటుంది అనమాట. సో ఈ 60 పరమాణువుల గురించి మనకి వైశేషిక దర్శనము, ఆ తర్వాత న్యాయ దర్శనము 2 కలిపి చదవాలి, అప్పుడు బోధపడుతుంది అనమాట. అది కాకుండా ఇంకొక దర్శనం కూడా చదివితే కనుక ఇంకొక క్లారిటీ వస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ దర్శనాలన్నీ చదవడం వల్ల దర్శనం అంటే దర్శించడం అన్నమాట. సో న్యాయ దర్శనంలో బ్రహ్మాండమైన సూచన ఒకటి ఉందన్నమాట. అదేంటంటే, ఎందుకు కొన్ని కనిపించవు, కొన్ని కనిపిస్తాయి అన్న దానికి ఆయన భలే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుంటే కనుక మీకు అప్పుడు కొంత బోధపడుతుంది. ఇప్పుడు ఇచ్చిన పరమాణువు, ఇప్పుడు సైంటిస్టులు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఏవైతే సబాటమిక్ పార్టికల్స్ ఉన్నాయో వాటిని మనము పరమాణువులు అంటున్నాం సైన్స్లో, తెలుగులో రాసేటప్పుడు. సో ఈ పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవి వాటికంటే సూక్ష్మమైనవి యాక్చువల్గా మన వేదశాస్త్రాలు చెప్పిన పరమాణు.
సో నేను ఒక ఎలక్ట్రాన్లో 120 పరమాణువులు ఉంటాయి. ఇది నేను చెప్తున్నా మీకు. సో ఇది మన వేదశాస్త్రాల్లో ఉంది. వేదశాస్త్రాలు ఎలక్ట్రాన్ గురించి మాట్లాడేది ఎంతసేపు గుణగణాల గురించి మాట్లాడతారు. సో అగ్ని యొక్క గుణం మాట్లాడతాం, ఇది మాట్లాడతాం, అట్లా మాట్లాడతాం. సో త్రణుకము అన్నది అగ్ని, అంటే 3 ధ్వనుకాలు కలిసి ఒక త్రణుకం ఏర్పడుతుంది. సో ఇలా ఏర్పడుతుంది. ఇది అంతా ఒక లెక్క అనమాట. ఇప్పుడు మనకి ఈ అమ్మాయి అడిగిన అపూర్వ సహస్ర, ఆ చిన్నపిల్ల అడిగిన ప్రశ్న చక్కగా మంచి ప్రశ్నలతో వచ్చింది ముందుకి. 9th క్లాస్ చదువుతోంది. వెరీ గుడ్ అమ్మ, నువ్వు 9th క్లాస్లోంచే మంచి నాలెడ్జ్ కోసం కృషి చేస్తున్నావు, అద్భుతం. సో ఈ పరమాణు స్ట్రక్చర్ ఇప్పుడు సైంటిస్టులు ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. ఏవి వాళ్ళు చూసినవి కాదు, చూడలేరు ఏవి, వాళ్ళన్నీ ఊహాగానాలు అనమాట అవన్నీ. సో ఇదివరకు రూదర్ఫోర్డ్ అట్లనే ఊహాగానం చేశాడు, తర్వాత బోర్ ఊహాగానం చేశాడు. చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని రిజల్ట్స్ వస్తే దాన్ని పట్టుకొని వాళ్ళు ఆన్సర్ చెప్తున్నారు. కానీ తర్వాత అది కాదు, ఎలక్ట్రాన్ అంటే అలా కాదు, అది వేవ్, తర్వాత వేవ్ కాదు పార్టికల్ అని, తర్వాత వేవికల్ అని చెప్పి, అంటే పార్టికల్ వేవ్ కలిసిందని, ఇలా రకరకాలుగా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాటికి నోబెల్ ప్రైజ్లు కూడా వచ్చినాయి. సో దెర్ఫోర్ మనము అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు అనేది వేరు, మనం అనేది వేరు. ఈ రెండు వేరు. మనం పరమాణువు అన్నామంటే అవ్యక్త స్థితిలో ఉన్నవి, అవ్యక్తం అంటే వ్యక్తం కానటువంటివి, అవి వ్యక్త పడవు, మన వల్ల కాదు అది వ్యక్తపరచుకోవడం. సో అది ఓన్లీ ముముక్షు అయిన యోగి మాత్రమే వాటిని దర్శించగలడు. సో వాళ్ళే చెప్పగలుగుతారు ఎలా ఉంటుందని. సో ఇది కాకుండా ఈ 60 కలిపి 60 కలిపి 120 అయింది మాత్రమే స్థూల వాయువు. అక్కడి నుంచే మనము స్ట్రక్చర్స్ తెలుసుకోగలుగుతాం. దాని ముందర స్ట్రక్చర్ మనం తెలుసుకోలేము అనమాట. ఎందుకంటే ఏ ఎక్విప్మెంట్ పనికిరాదు, ఓన్లీ మనం ఊహకి వెళ్ళాల్సిందే, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రాయాల్సింది తప్పితే స్ట్రక్చర్ చూడలేము, నాట్ పాసిబుల్. సో అయితే ఇప్పుడు మీరు ఇది రెజ్నిక్ అండ్ హాలిడే అనుకుంటా ఫిజిక్స్ బుక్ ఉంటుంది, ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు, డిగ్రీలో కూడా చదువుతుంటారు. అయితే ఈ రెజ్నిక్ అండ్ హాలిడేలోనూ అక్కడే అనుకుంటా ఒక ప్రశ్న ఉంది. ఈయన ఏం చేశాడంటే ఎలక్ట్రాన్ కనిపెట్టిన ఆయన, అంటే ఎలక్ట్రాన్ ఉంది అని చెప్పి మాట్లాడాను ఆయన, జేజే థామ్సన్. సో వాళ్ళు ఏమన్నారంటే, ఆయన ఎలక్ట్రాన్ని 120 పార్టికల్స్ కలిసి ఉంది అని మనం ఊహిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక ప్రశ్న ఉంది అందులో. అది వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే మన వేదశాస్త్రాల నుంచి తీసుకొని వాళ్ళు మాట్లాడారు. సో లేకపోతే అది అక్కడి నుంచి రాదు, ప్రశ్నే రాదనమాట. వాళ్ళకి ఎట్లా ఊహ లేదు. 1900 సంవత్సరం ఇది, 1900 కంటే ముందర కొద్దిగా. సో వాళ్ళకి ఆ ఊహ లేదు. మహర్షి దయానంద సరస్వతి తన బుక్కుల్లో రాసిన తర్వాతనే వీళ్ళకి ఊహలు రావడం మొదలుపెట్టి, ఓహో క్రియేషన్ ఇట్లుంటుందా అట్లుంటుందా అని. అప్పుడు వాళ్ళు ఊహించడం మొదలుపెట్టారు, దాని గురించి చేయడం మొదలుపెట్టారు. లేకపోతే అది కూడా ఉండేది కాదు వాళ్ళ దగ్గర. సో ఇది విశేషం అమ్మ. సో ఇప్పుడు నేను ఆ సృష్టి ఎలా జరిగింది, ఎన్ని పరమాణువులు ఎలా కలిస్తే ఎలా ఉంటాయో ఓసారి చెప్తాను, అది వినమ్మా. మొట్టమొదట ప్రకృతి అండి. ప్రకృతి త్రిగుణాలు అని చెప్పుకున్నాం. అంటే 3 రకాల పరమాణువులు ఉంటాయి. ఒకటి సాత్వికము, రెండోది రాజసికము, మూడోది తామసికము. ఇట్లా ఈ 3 కలర్స్తో అక్కడ పెట్టాను. అవి అలా కలర్స్తో ఉంటాయని కాదు అర్థము, మనకి డిస్టింగ్విషన్ కోసం, మనకి సెపరేట్ చేసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము, అందుకనే అలా పెట్టాను. సరే, ఈ ప్రకృతి నుంచి దీన్నే అవ్యక్తము అంటారు అన్నమాట, వ్యక్తం కానటువంటిది అనమాట. సో ఇక్కడి నుంచి పరమాత్ముడు ఏం చేస్తాడంటే పరమాణువుల్ని కలుపుతూ పోతాడు ఆయన. మొట్టమొదట ఏం ఏర్పడుతుందంటే బుద్ధి ఏర్పడుతుంది. సో అంటే ఈ పరమాణువుల కంటే స్థూలంగా ఉండేది కొద్దిగా బుద్ధి అనమాట. సో ఈ బుద్ధి కంటే స్థూలంగా ఉండేది అహంకారం. ఈ అహంకారం కంటే స్థూలంగా ఉండేది పంచ సూక్ష్మభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇవి అన్నీ కూడా సూక్ష్మం. ఎంత సూక్ష్మం అంటే మనం వీటిని పట్టుకోలేమన్నమాట. అంటే మనము అంటే ఉద్దేశం ఏంటంటే ఫిజికల్ వరల్డ్తో. ఎందుకో నేను చెప్తాను. ఇవన్నీ పరమాణువులతో ఏర్పడతాయంటే అవునండి, బుద్ధి కూడా పరమాణువులతో ఏర్పడుతుంది. ఇది మనకు తెలుసుకోవాల్సిందనమాట. సో సాంఖ్య దర్శనం బ్రహ్మాండంగా చెప్పుకొస్తున్న విషయాన్ని. అయితే దీన్ని డీటెయిల్గా ఇంకా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. సూక్ష్మభూతాలు అంటే ఏంటి? మనకి ఏవైతే స్థూలభూతాలు ఉన్నాయో వాటికి సూక్ష్మాలు అనమాట, సూక్ష్మ రూపం అనమాట. తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, వీటికంటే స్థూలంగా ఉండేది ఏమిటి అన్నది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మనసు. కాబట్టి మనసు వీటికంటే స్థూలంగా ఉంటుంది అన్నమాట, కొద్ది పెద్దదన్నమాట. కాబట్టి మనస్సుతో మనం ఈ సూక్ష్మభూతాలని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని పట్టుకోలేమన్నమాట.
మనసుతో పట్టుకోలేమంటే ఏంటి, అవి అవి వీటికంటే చిన్నవి కాబట్టి వాటిని మనం పట్టుకోలేము, మనసు ఏర్పడుతుంది. సరే, మనసు తర్వాత ఏం ఏర్పడుతుంది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మనము పరమాణువులు 60 పరమాణువులు కలిసి ఒక అణువు ఏర్పడుతుందని మనం చెప్పుకున్నాము. సో అసలు ఈ 60 పరమాణువులు ఏమేమి ఉన్నాయి? ఒక రకమైన సత్వగుణం కలిగినవి, ఇంకోటి రజస్ గుణం కలిగినవి, ఇంకోటి తమస్ గుణం కలిగినవి. సత్వం అంటే సమతుల్యంను పెంపొందించే గుణం ఉంటుందన్నమాట. రజస్ ఏమో వృద్ధిని, ప్రయత్నాన్ని పెంపొందిస్తుంది. తమస్సు ఏమో అలసత్వాన్ని పెంచుతుంది, ప్రయత్నాన్ని నిరోధిస్తుంది. ఇలా మనకి ఊరికే గుణాలు అర్థం అవ్వడం కోసం చెప్పుకున్నాం అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 60 పరమాణువులు కలవడం ఏ రకం కలవచ్చు అంటే ఇలా ఒక చిన్న లెక్క వేద్దాం. సత్వం 1, రజస్ 1 తీసుకున్నాం అనుకోండి, తమస్సు 58 తీసుకోవాలి కదండి. ఇలా మనకి ఒక పర్టికులర్ అణువు ఏర్పడుతుంది అనమాట. సో అలాంటిది రెండో రకమైంది. ఇందులో మనం రజస్ ఒక్కొక్కటే పెట్టుకుంటూ వెళ్ళాం. సత్వం మారుస్తున్నాము, తమస్సు మారుస్తున్నాం. అంటే తమస్సు 58 నుంచి తగ్గుకుంటూ పోతుంది. అంటే మొత్తం ఇట్లాంటి రకాలు, ఇట్లా రజస్సు ఒక్కొక్కటే ఉన్న దానికి 58 రకాల అణువులు తయారు చేయొచ్చు అనమాట. ఏది తమస్సు మార్చుకుంటూ పోతే డిక్రీజ్ చేస్తూ ఉంటే, సత్వం ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి. అలానే మనము సత్వంని మనం రజస్ ఇలానే పెట్టి సత్వాన్ని 58 నుంచి స్టార్ట్ చేద్దాము, తమస్సు 1 నుంచి స్టార్ట్ చేద్దామంటే అదే ఇది, ఇదే అది. అంటే ఏంటి, రజస్ ఒకటిగా ఉన్నప్పుడు సత్వము తమస్సు ఇలా మారుతున్నాయి చూసారా. ఇవి 58 పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. అలానే మనము సత్వం ఒకటి పెట్టుకొని రజస్సు తమస్సు మారుస్తూ పోయానుకోండి, ఇంకో 58. అలానే తమస్సు ఒక్కొక్కటి పెట్టుకొని సత్వము రజస్సు మార్చామనుకోండి, ఇంకో 58. మొత్తం 58. వీటిలో ఏదన్నా ఒకటి ఎక్స్ట్రాలు ఉండొచ్చు. అంటే ఎక్స్ట్రా అంటే ఏంటి, సేమ్ నంబర్ రావచ్చు. సో అది అలాంటి వదిలేస్తే మనకి ఎన్ని కాంబినేషన్ పాసిబుల్ అవుతాయని ఒక చిన్న లెక్క తీసుకుంటే మనకి దాదాపుగా 150 పైనే వస్తాయని మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఇది మనకి నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్, అణువుల పాసిబిలిటీస్, అవునా కదా. ఇలాంటి అణువులు 2 కలిపితే ద్వనుకం ఏర్పడుతుంది అనమాట. అది స్థూలవాయువు. సో ఈ అణువు ఆకాశం అనమాట. పరమాణువులు 3 రకాలు ఉన్నాయి, 3 కాదు 3 రకాలు ఉన్నాయి. సో తమస్సుకు సంబంధించినవి ఇన్ఫైనైట్, అట్లానే రజస్సుకు సంబంధించినవి ఇన్ఫైనైట్, సత్వానికి సంబంధించినవి ఇన్ఫైనైట్. ఇలా తీసుకొని వాటిలో కాంబినేషన్స్ ఒక అణువు ఏర్పరచడానికి మనకి 60 పరమాణువులు కావాలి. కాబట్టి ఇదనమాట. దీని తర్వాత మనకి పంచభూతాలు ఏర్పడతాయి, మహద్భూతాలు అంటారు వీటిని. అంటే ఇదివరకు సూక్ష్మభూతాలు మాట్లాడుకున్నాం, అవి కాదండి. వాటి తర్వాత నుంచి ఏర్పడేవే మనకి అణువులు. అప్పటిదాకా అన్ని పరమాణువులు 60 లోపలే ఉంటాయి అన్నమాట. సో అందుకనే అవి మనకి పట్టుబడవు. ఇప్పుడు ఈ పంచభూతాలు ఎట్లా ఏర్పడతాయో చూద్దాం. ఇది ఒక అణువు అండి. ఈ ఒక అణువు అంటే ఏమిటి, దీనిలో 60 పరమాణువులు ఉన్నాయి. 60 ఉంటే ఒక అణువు ఏర్పడుతుంది అన్నమాట. సో ఇది అణువు తర్వాత మనం ఏం చేస్తామంటే 2 అణువులు కలిస్తే ఒక ద్వనుకం ఏర్పడుతుంది. ఇది స్థూలవాయువు, ఎలక్ట్రాన్. ఇది ఎలక్ట్రాన్ అంటే న్యూట్రాన్ కదా, ప్రోటాన్ కదా అంటే అవును, న్యూట్రాన్ ప్రోటాన్ కూడా ఇలానే ఏర్పడతాయి, అణువులతోనే ఏర్పడతాయి అన్నమాట. సో న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ అనేది ద్వనుక నుంచి స్టార్ట్ అవుతాయండి. దానికంటే చిన్నవి ఏమన్నా సరే అణురూపంలో ఉన్నట్టండి లెక్క. సో అణువులు ఎన్ని రకాలు చెప్పుకున్నాం మనము, 150 పైన ఉన్నాయి. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ద్వనుకము. ఎలక్ట్రాన్ అనేది స్థూలవాయువు. ఇక్కడి నుంచి ఇది అతి చిన్నది అన్నమాట స్థూలవాయువులో. న్యూట్రాన్, ప్రోటాన్ దీనికంటే కొద్దిగా పెద్దవి. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్లో ఏముంటాయి అంటే రాజసికం ఉంటుందండి ఎక్కువగా. అదే మనకి ప్రోటాన్కి వెళ్ళామనుకోండి, దానిలో సత్వగుణం ఎక్కువ ఉంటుందండి. అలానే న్యూట్రాన్కి వెళ్ళామనుకోండి, దాని తామసిక గుణం ఎక్కువ ఉంటుందండి. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిందనమాట. సో ఇలా ఆ వేరియేషన్ కాంబినేషన్లో ఏర్పడతాయి. దీని తర్వాత ద్వనుకం నుంచి ఏమవుతుంది, నెక్స్ట్ ఏం ఏర్పడుతుంది, ఈ 3 ద్వనుకాలు కలిస్తే అగ్ని ఏర్పడుతుందండి. అగ్ని తర్వాత 4 ద్వనుకాలు కలిస్తే నీరు ఏర్పడుతుంది. 5 ద్వనుకాలు కలిస్తే పృథివీ ఏర్పడుతుంది. సో పృథివీకి 5 ద్వనుకాలు కాదు, ఒక ద్వనుకము అంటే 2 అణువులు చెప్పుకున్నాం మనం. సో ఒక ద్వనుకం అంటే ఎలక్ట్రాన్స్ ఇట్లా మనకి పృథివీ ఏర్పడుతుందని అర్థం అనమాట. సో దీని కాంబినేషన్స్ ఏ రకంగా ఉంటాయి, ఏ అణువులు కలుస్తాయి, ఏ ద్వనుకాలు కలుస్తాయి అన్నది సెపరేట్ స్టోరీ. మనం ప్రస్తుతం అర్థం చేసుకోవాల్సింది ఇదన్నమాట. సో ఇలా మనకి స్థూల ప్రకృతి దాకా వచ్చాం. మూల ప్రకృతి నుంచి స్థూలంగా ఏర్పడిన ప్రపంచం దాకా మనం వచ్చేసాం. సో మళ్ళొక్కసారి మీరు రివైండ్ చేసుకొని చూసుకోండి ఎలా వచ్చామన్నది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే
గుణాల గురించి చెప్తాను, ద్రవ్యాల గురించి చెప్తాను. ఇప్పుడు మనం ద్రవ్యములు ఎన్ని అని తెలుసుకుందాం. అవి ఏంటంటే పృథివీ పృథివ్యాపస్తేజో వాయురాకాశం కాలో దిఘాత్మామన ఇది ద్రవ్యాణి అని పేరు. అంటే ఇది సూత్రం అన్నమాట. ఏది వైశేషిక దర్శనంలో పృథివీ ఆపస్, తేజో అంటే పృథివీ నీరు, తేజము అంటే అగ్ని, వాయువు ఆకాశము ఈ 5, కాలం 6, దిక్కు 7, ఆత్మ 8, మనస్సు 9. ఇది ద్రవ్యాణి. ఇవి ద్రవ్యాల పేర్లు. గుణాలేంటో చూద్దాం. రూపము, రసము, గంధము, స్పర్శ, సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము, పరత్వము, అపరత్వము, బుద్ధి, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, గురుత్వము, ద్రవత్వము, స్నేహము, సంస్కారము, ధర్మము, అధర్మము, శబ్దము. ఇవండి మొత్తం 24. సో వీటిలో ఏంటంటే మనకి కొన్ని మీకు అర్థమవుతాయి. రూపము, రసము, గంధము, స్పర్శ అంటే మీకు తెలుసు. రూపం అంటే కనిపించేది, రసం అంటే టేస్ట్, గంధం అంటే వాసన, స్పర్శ అంటే స్పర్శనే, సంఖ్య అంటే నంబర్, పరిమాణము సైజు, పృథక్త్వము అంటే విడిగా ఉండటం అన్నమాట, సంయోగము కలవటము, విభాగము విడిపోవటము. గుర్తుపెట్టుకోండి, పృథక్త్వం అంటే విడిగా ఉండటం వేరు, విభాగము వేరు. అతుక్కోకపోవడం పృథక్త్వం అన్నమాట. సో విభాగము అంటే విడిపోవటం. పరత్వము అంటే ఏమిటి? దూరంగా ఉండేది. అపరత్వం దగ్గరగా ఉండేది. బుద్ధి అన్నది తెలుసు మనకి. సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, గురుత్వము, ద్రవత్వము, స్నేహం అంటే అంటుకుపోవడం అన్నమాట. మనం ఇప్పుడు సర్ఫేస్ టెన్షన్ అని అంటుంటాం. అది సంస్కారంలో 2 రకాలు, భావనాఖ్య సంస్కారము, వేగాఖ్య సంస్కారము. ఇది కాకుండా ఇంకొక సంస్కారం, ఇది ఈ 3 సంస్కారాలు. ధర్మము అధర్మము మీకు తెలుసు. శబ్దము అంటే ఏంటో తెలుసు మీకు. సో ఇవి 24 గుణాలండి. సరే, ఇప్పుడు వీటిల్లో ఏ ద్రవ్యానికి ఏ గుణం ఉంది? ఈశ్వరుడికి ఉండే గుణాలు ఏంటంటే సంఖ్య 1, నంబర్ 1 అద్వైతము అంటే అదనమాట. పరిమాణం అంటే సైజు అంటే పరిమాణం ఉందా ఆయనకంటే పరిమాణం లేనటువంటిది అనమాట. అంటే ఇక్కడ ఆయన అనంతుడు, సూక్ష్ముడు 2 కూడాను. అట్లానే పృథక్త్వం అంటే ఆయన విడిగా ఉంటాడు, దేనికి అంటుకోకుండా ఉంటాడు. సంయోగం, మరి అంటుకోవడంటున్నాం, సంయోగం ఎట్లా వస్తుంది? దేంతో సంయోగం ఏర్పడుతుంది అంటే మనకి మోక్షం వచ్చినప్పుడు మనతో అనమాట. విభాగము విడిపోవడం మోక్షం నుంచి బయటకు వచ్చినప్పుడు అనమాట. బుద్ధి, ఆయనకి బుద్ధి ఉంది, జ్ఞానం, అదే జ్ఞానం అంటాం. ఇచ్ఛ అంటే ఏమిటి? ఈ సృష్టి చేయాలన్న కోరిక. ప్రయత్నపూర్వకంగా చేస్తాడు కాబట్టి ఈ 8 గుణాలు ఆయనకు ఉంటాయి. ఇవి తప్పించి ఇంకే గుణాలు ఈశ్వరుడిలో లేవు. ఆత్మకి ఏముంటాయి? ఆత్మ అంటే మన జీవాత్మ అన్నమాట. సో ఈశ్వరుడికి ఆత్మకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగ, విభాగాలు ఈ 5 ఉంటాయండి. బుద్ధి, ఇచ్ఛ, ప్రయత్నం ఈ 8 కరెక్ట్, డెఫినెట్. మనకి సుఖము, దుఃఖం కూడా ఉంటాయండి. ద్వేషం కూడా ఉంటుంది, భావనా సంస్కారం ఉంటుంది, ధర్మము, అధర్మము ఇన్ని ఉంటాయండి. 14 గుణాలు ఉన్నాయండి మనకి. సో ఇవి మనం తెలుసుకోవాలి. మనకి మనస్సుకుండే సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము, పరత్వ, అపరత్వ, వేగము. దూరము దగ్గరగా వెళ్ళటం ఉంటుందండోయ్ మనసుకి. వేగం కూడా ఉంటుందండోయ్. గమనించారా మీరు? ఈశ్వరుడికి ఆత్మకి వేగం లేదు ఎక్కడ. ఇది విశేషం అన్నమాట. సో మనకి భావనా సంస్కారం ఉంది, ఆయనకి లేదు. అందుకే భావనా సంస్కారం అంటే ఏంటి? సంతోషపడటము, ఇలాంటివన్నీ కూడా ఊహించటము, ఇలాంటి ఊహలు అలాంటివి పరమాత్ముడికి లేవు. సో ఇప్పుడు వేగం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే వేగం ఉండాలి. సో అది ఆత్మకు లేదు, ఈశ్వరుడికి లేదు. ఇది ఒక గొడవ అండి బాబు. సో మనసుకు మాత్రం ఉంటుందండి. సో నెక్స్ట్ కాలము, సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము. కాలానికి 5 గుణాలు ఉన్నాయి, దిక్కుకు కూడా 5 గుణాలు ఉన్నాయండి. ఇది వైశేషిక దర్శనంలో చెప్పాడండి మహానుభావుడు కణాద మహర్షి. వైశేషిక దర్శనంలో ఈ విషయాన్ని చెప్పాడు. విశేషం ఏంటంటే వైశేషికం అంటే విశేషంగా గుణాలను చెప్పడం. ఏ గుణాలను ఉంటాయో, ఏ తత్వానికి, ఏ యొక్క ద్రవ్యానికి ఏ గుణాలు ఉంటాయో దాన్ని బట్టి దాన్ని సెపరేట్ చేయటం. కానీ చూసారా, కాలానికి దిక్కుకండి 5 సేమ్ గుణాలు ఇచ్చాడు. ఐన్స్టీన్ 1915లో ఆయన రాసిన థియరీ ఆఫ్ రిలేటివిటీలో స్పేస్ టైం కాంటిన్యూమ్ అని రాశాడు ఆయన. అంటే ఏంటి? 2 కలిపే చెప్పాలి కానీ ఎప్పుడు విడిగా చెప్పలేమో అన్నాడు. అది కణాద మహర్షి ఎన్ని వేల సంవత్సరాల కింద చెప్పాడో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆకాశానికి ఏమున్నాయి? సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగ, విభాగ, శబ్దాలు ఉన్నాయండి.
ఇవి ఆకాశ గుణాలండి. చూసారా, సంఖ్యా పరిమాణం పృథక్త్వం సంయోగ విభాగము ఇవి ఆకాశానికి ఉంటూ ఇవే ఈ 5 గుణాలే మనకి వేటికున్నాయి, కాలము దిక్కుకున్నాయి. గమనించండి. సో కాలము దిక్కు తర్వాతనే ఆకాశం ఏర్పడిందండి, గొడవ అది. సో ఇప్పుడు ఈ దిక్కు కాలము ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఆ తర్వాత ఆకాశం ఏర్పడింది. సో అందుకే దానికి ఒక శబ్దం ఎక్స్ట్రా గుణం వచ్చింది. ఇది వరకు రాలేదు, కాలము దిక్కుకు మాత్రమే 5 ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆకాశానికి 5 కాకుండా ఒక శబ్దం ఎక్స్ట్రా వచ్చింది. తర్వాత వాయువుకి ఆ 5 కాకుండా విభాగము, పరత్వము, అపరత్వము, వేగాఖ్య సంస్కారము. ఇక వాయువుకి వద్దాం. వాయువుకి స్పర్శ, సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగ, విభాగము, పరత్వము, అపరత్వము, వేగాఖ్య సంస్కారము ఇవి ఉన్నాయి. దీనిలో స్పర్శ అనేది యాడ్ అయిందన్నమాట. ఇప్పుడు స్పర్శతో పాటు ఏమో యాడ్ అయింది, పరత్వము, అపరత్వము, వేగాఖ్య సంస్కారం ఇవి కూడా యాడ్ అయింది అండి. సో ఇది మనం తెలుసుకోవాల్సిన వాయువుకి. అగ్నికి ఏమున్నాయి, అగ్నికి ఏమున్నాయంటే రూపము ఎక్స్ట్రా వచ్చింది, స్పర్శ మళ్ళీ అక్కడి నుంచి సేమ్ వస్తూ ద్రవత్వం వచ్చింది ఒకటి ఎక్స్ట్రా. సో అగ్ని యొక్క పర్టికులారిటీ ఏంటంటే రూపం. సో ఇది రూపం అగ్ని మూలంగా తెలుస్తుంది, అంతకుముందు రూపాలు లేవు. సో మిగతా దానిపైన అన్నిటికీ రూపం లేదనమాట, ఇక కింద ఉన్న వాటికి రూపం మొదలవుతుంది అనమాట ఇక్కడి నుంచి. సో ఇది దీనిలో వేగాఖ్య సంస్కారం కూడా ఉందండోయ్. సో ద్రవత్వం ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది. అయితే మీకు జలంలో చూడండి, జలంలో కూడా రూపము, రసము. అయితే స్పర్శ రూపము వాయువు అగ్ని నుంచి వస్తూ, రసం దీని యొక్క ప్రత్యేక గుణం. మిగతా వాటికి పైన వాటికి లేదు రసం అన్నది. తర్వాత ఇక దీనిలో మనకి ఎక్స్ట్రా వచ్చింది ఏంటంటే గురుత్వం కూడా వచ్చిందండి, బరువు కూడా వచ్చిందనమాట. తర్వాత స్నేహం ఒకటి వచ్చిందండి, అతుక్కునే గుణం అనమాట. ఇగో ఇక్కడ స్నేహం చూసారు లాస్ట్కి అదనమాట. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్నేహం జలం యొక్క ప్రత్యేక గుణం. వాయువుకి స్నేహం లేదు, కానీ ఒక మాట వాయువు మనకి అతుక్కున్నట్టుగా అనిపించింది అంటే దానిలో జలం ఉందని అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ ద్రవత్వం కూడా ఉంది దానిలో, ఎందుకంటే మనకి అగ్నిలో కూడా ద్రవత్వం ఉంది కదా, అదనమాట. పృథివీ అన్నది రూపము, రసము, స్పర్శ, సంఖ్య అవన్నీ సేమ్ జలంలాగా. దీనిలో గంధం వస్తుందన్నమాట, స్నేహం పోయి గంధం వచ్చిందనమాట. మిగతావన్నీ సేమ్ టు సేమ్. సో ఇలా మనము జలము, పృథివీ ఇటు అన్ని గుణాలు మనం సెపరేట్ చేసుకొని మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు అన్ని గుణాలు మాట్లాడుకున్నాం. సో వీటి యొక్క ప్రత్యేకతలు కూడా మనం ఎప్పుడైనా వేరే ఎపిసోడ్లో తెలుసుకుందాం.